వండుకోవడానికి ఇదివరకు అంటే మేమైతే వండుకునేవాళ్ళము. ఇదివరకు వాళ్ళేమో అటు ఇటు ఇచ్చేసేవాళ్ళు దొడ్డు బియ్యం అని. ఇప్పుడు వండుకోవడానికని ఉత్సాహంగా అందరం తీసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడేనా, పక్కనేనా మీది? మా దగ్గరేనండి, ఇక్కడే ఈ ఏరియానే. ఓకే. సో అంటే గతంలో ఉన్న బియ్యానికి ఇప్పటికి బాగా తేడా ఉంది కదా. సన్న బియ్యం లాగానే ఉన్నాయి, 60 రూపాయల బియ్యం లాగానే ఉన్నాయి. ఇప్పుడు వండుకోవడానికి పనికి వస్తున్నాయి. అప్పుడేమో కొంచెం అటు ఇటు చేసి దోశలకని ఆటికని చేసుకునేవాళ్ళం. అవి వండుకునేది కాదు, ఓన్లీ పిండి పట్టించుకునేది పాత బియ్యం. అదే చెప్తున్నాను కదా, ముందు వచ్చిన బియ్యం మేము దోశలకి అటుకి ఇటుకి వేసుకొని అట్లా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఖచ్చితంగా వండుకోవడానికి తినడానికి కర్రీస్లో కూడా చాలా బాగుంటున్నాయి రైస్. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే ఇది ఇలా జరుగుతున్నందుకు. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే బియ్యం ఖరాబ్ అవుతున్నాయి, బాగలేదు, రాళ్ళు వస్తున్నాయి, అది ఇది అని చెప్పేసి కావాలని చెప్పడం జరుగుతుంది కదా. సో దానికి ఏం చెప్తారు వాళ్ళకి? అయితే రాళ్ళు రాలేదమ్మా, మేమైతే డైరెక్ట్ గానే వండుకొని తింటున్నాము. కర్రీస్ కూడా చాలా టేస్ట్ గానే ఉంటున్నాయి, సవ్వగా అలాగే ఏం లేవు. కాకపోతే దొడ్డు బియ్యం కాకుండా ఇప్పుడు సన్న బియ్యం అని కొంచెం హ్యాపీగా ఉన్నాం అంతే. చాలా హ్యాపీగా ఉన్నారు, కొంచెం కాదు. మరి ఏదైనా మాకు మంచి జరుగుతుందంటే పేదోళ్ళకి సంతోషమే కదా. కోట్లు బిల్డింగ్లు అక్కర్లేదు, ఏది గవర్నమెంట్ ఇచ్చే సప్లైలో నాణ్యతగా బాగా ఉంటే సంతోషం. ఇప్పుడు మన నాణ్యతగా ఉందా? ఉన్నాయిగా మరి. అది 3 monthsది ఒకేసారి ఇస్తున్నాను కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏంటి దాని గురించి? దానికి కారణం ఏంటో మాకు తెలియదు కదా, ఎందుకు అలా చేస్తున్నారో తెలీదు. కానీ 3 months ఒకసారి ఇస్తున్నారు, మరి అది తీసుకోవాలిగా తప్పనిసరిగా. ఒకేసారి బల్క్ లో ఇంత బియ్యం ఒకేసారి తీసుకునొచ్చు అంటే మళ్ళీ 3 monthsకి ఇస్తారా అని ఐడియా. 3 monthsకి ఇస్తారా అని. 3 months బియ్యం ప్రతి నెల అయ్యాలా మీకు? కానా 3 months బియ్యం ఇప్పుడు మళ్ళీ 3 months తర్వాత 3 months అలా ఇయర్ లో 4 times ఇస్తారా అని. ఓకే, మీకు అట్లా ఇబ్బంది ఉంటుందా లేకపోతే డైలీ తీసుకోవడం ఇబ్బంది? ఇట్లానే బాగుంది, సులువుగా ఉంది కదా. ఒకసారి కష్టపడితే 3 నెలలు కూర్చోవచ్చు. ఈ రేషన్ షాప్ కి రావాలంటే ఒక డే క్యూలీ పోగొట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఏంటంటే 3 monthsకి ఒకసారే కాబట్టి 3 months లో ఒక డే వరకు పోయినా పర్వాలేదు అనిపిస్తుంది. బాగా ఆలోచించారా? అదే ఇంకా పైగా మోసుకెళ్ళడానికి ఏదో చిన్న సైకిల్ పిల్లల్ని వాళ్ళని బతిలాడాలి, మగోళ్ళు కూడా సెలవు పెట్టాలి ఆ మోసుకురావడానికి. ఇప్పుడు ఒక రోజు సెలవు ఒక నెల బతిలాడి తెచ్చేసుకుంటే 3 నెలలు హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇంట్లో పనులు చెడిపోకుండా ఉంటాయి. అది మొత్తానికి చాలా బాగుంది. ఈ రేషన్ షాప్ విషయం అయితే చాలా బాగుంది అన్న లేడీస్ కి. మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు ఈ విషయంలో? చాలా హ్యాపీగా ఉన్నాము. ఇలాంటివే మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చాలా ఆశిస్తున్నాం. ఇలాంటివి చాలా చేస్తే మళ్ళీ ఓటేస్తారు. అలా అని ఓటు గురించి ఏం లేదు, అట్లా ఏమీ కాదు. కానీ ఎవరు చేసే మంచి విషయాలు చేస్తే అందరం మెచ్చుకుంటాం కదా, బాగుండాలి, మంచి అభివృద్ధిలోకి రావాలి, ఇంకా తనే బాగా సేవలు చేయాలని అనుకుంటాం కదా. అది అంతే. గెలిపించుకునేది అందుకు కదా, మనం మంచిగా ఉండేదానికే కదా. మనకు ఉపయోగం లేకపోతే ఎలాగా, చాలా మంచి ఉపయోగం. ఇదైతే చాలా మంచి జరుగుతుంది అందరికి. అయితే కొంతమంది కావాలని దీన్ని బ్లేమ్ చేస్తున్నారు, ఇట్లా 3 నెలలు ఇచ్చేదానికి ఈ సన్న బియ్యం మీద కొంతమంది చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా దీని ద్వారా? అంటే నేను వాళ్ళకంటే అనేవాళ్ళకి ఏం లేదమ్మా, మేము కూడా ఇక్కడ యూసుఫ్ కూడా బస్తీ రేషన్ షాప్లో అయితే మేము ఒక 100,000 మంత్స్లో దాకా తీసుకుంటున్నాము. కానీ వాళ్ళకెవరికి కూడా ఈ రాళ్ళు అనేది ఏ డిస్టర్బెన్స్ అనేది ఏం లేదు. బియ్యంలో డైరెక్ట్ వాటర్లో పోసి కడిగేసి వండుకునే తీరులో ఉన్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.